గైస్ ఎలా ఉన్నారు అందరూ? మళ్ళీ మన ఐపీఎల్ సీజన్ వచ్చేసింది 2025. లాస్ట్ ఇయర్ మనం చూసినట్టయితే కేకేఆర్ టైటిల్ విన్నర్ ఐపీఎల్లో. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నామో మనం ఇప్పుడు కూడా ఆర్సీబీ డయాడ్ ఫ్యాన్. ఆర్సీబీ ఈ టైటిల్ వినే వరకు మనం ఆర్సీబీ ఫ్యాన్గానే ఉంటాం. సో టెర్రస్ ఫామ్ ఛానల్లో మీకు పోస్ట్ మార్టం అనాలిసిస్ చేస్తూ ఉంటాం. మ్యాచ్ అయిపోయినాక విశ్లేషణ అనేది ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనం చూసినట్టయితే రికార్డ్ స్కోర్స్ బీట్ చేశారు. ఎస్ఆర్హెచ్ ఎస్పెషల్లీ చెలరైపోయాడారు. 287, 277, 266 ఇవి హైయెస్ట్ స్కోర్స్. సో ఇదే ఊపుతో ఈ ఐపీఎల్లో కూడా 300 అయితే అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో కొన్ని మార్పులు జరిగినాయి ఆర్సీబీలో. ఇప్పుడు రజత్ పతిదార్ కెప్టెన్గా చేస్తున్నాడు, ఎందుకంటే డూప్లెసిస్ డీసీకి వెళ్ళిపోయాడు కాబట్టి. మీకు తెలిసినట్టే కేకేఆర్ టైటిల్ ఛాంపియన్ లాస్ట్ ఇయర్ రన్నర్అప్ వచ్చి ఎస్ఆర్హెచ్. ఇంకోటి చిన్న మార్పులు జరిగినాయి ఈ ఐపీఎల్ సీజన్లో. ఆ మార్పులు ఏంటంటే మనకి ఇదివరకు సలైవా యూస్ చేయకూడదని రెస్ట్రిక్షన్ ఉంది కోవిడ్-19 తర్వాత నుంచి. సో ఇప్పుడు అది రెస్ట్రిక్షన్ లిఫ్ట్ చేశారు. వాళ్ళు బౌలింగ్ చేసేటప్పుడు దే కెన్ యూస్ దే సలైవా, ఓకే, ఆ బాల్ మీద అప్లై చేయొచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఈ డ్యూ ఒక పెద్ద ప్రాబ్లము బౌలింగ్లో బౌలర్స్కి. సో సెకండ్ ఇన్నింగ్స్ ఆడేవాళ్ళు 11th ఓవర్ తర్వాత దే కెన్ చేంజ్ ద బాల్ చేంజ్ చేయొచ్చు బౌలింగ్ టీమ్, అది కూడా గమనించవచ్చు. సో రేపు వచ్చి మ్యాచ్ ఇక్కడ కోల్కతాలో జరుగుతూ ఉంది. ఎల్లుండి ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్, అది మన విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. ఈ ఐపీఎల్తో పాటు బెట్టింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో బెట్టింగ్స్ జోలికి వెళ్లకుండా ఆ మ్యాచ్ క్రికెట్ స్పిరిట్ని ఎంజాయ్ చేయండి, ఓకే. ఎస్పెషల్లీ యూత్ అంతా కూడా బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. మనం చూస్తూ ఉన్నాం, చాలా సూసైడ్ కూడా చేసుకుంటాను బెట్టింగ్స్ వల్ల. సో అది మన కనీస బాధ్యత, మన సోషల్ రెస్పాన్సిబిలిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.